దళారులను నమ్మి రైతులెవరూ మోసపోవద్దని డిఆర్డీఓ జయదేవ్ ఆర్య అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డీఓ జయదేవ్ ఆర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు రైతుల నుండి దాదాపుగా 2600 క్వింటాల ధాన్యం సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దాదాపు 1300 క్వింటాల ధాన్యానికి రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు. రైతులెవరూ ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. పనిచేసే చోట కూలీలకు తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, ఏపీఓ నరసింహారెడ్డి, ఐకేపీ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారము. నేను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ని. ఈరోజు మన పీపీసీ అంటే వరి కొనుగోలు కేంద్రాల లోపల తనిఖీలో భాగంగా బండారుపల్లి గ్రామం తొగుట మండలానికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ఈ సెంటర్ని పరిశీలిస్తే మాకు ఇప్పటి వరకు రమారమిగా 2600 క్వింటాల్స్ అనేటువంటివి మనం మన మిల్లులకు పంపడం జరిగింది. దాంట్లో ఒక 12 to 1300 క్వింటాల్స్కి సంబంధించినటువంటి పేమెంట్స్ కూడా రైతులకు వెళ్ళడం జరిగింది. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను అందరూ వాడుకోండి. ఇక్కడ మనం మీకు ఎంఎస్పి అంటే మనకు ప్రభుత్వం నిర్ధారించినటువంటి ధరల్లో పట్టి ఇక్కడ కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. దయచేసి బయట ఎవరికి కూడా అమ్ముకోవద్దు అనేటువంటిది విజ్ఞప్తి. ఇక్కడ మేము మాయిశ్చరు జల్లెడ పట్టి మేము పట్టించి మీ మిల్లులకు పంపడం అనేటువంటి జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ రైతులు ఈ వరి కొనుగోలు కేంద్రాల యొక్క సేవల్ని వినియోగించుకోవాలని కోరుతూ ముగిస్తాను.